వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. తెలంగాణలో కుల రాజకీయం ఉందా, నడుస్తున్నదా అంటే తెలంగాణ కాదు, దేశమంతా కుల రాజకీయమే. రాజాసింగ్ గారు, ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, మీరు ఒక బీసీ పాపము, మీకు సిఎల్పి లీడర్లు చేయలే, బీజేఎల్పి లీడర్లు చేయలే. ఎందుకు? కుల రాజకీయం ఒక రెడ్డింగ్ చేసారు. ఇప్పుడు కూడా కుల రాజకీయం నడుస్తుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా ఒక రెడ్డిని పెడతారు. ఆడ ఒక రెడ్డి వస్తాడు మీ బీజేపీ నుండి. నువ్వేం చేయగలుగుతావు చెప్పు? ఏం చేసినావు ఇప్పుడు దాకా? ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు పాపం నువ్వు. ఎందుకంటే పాపం నీది మోస్ట్ బ్యాక్వర్డ్ కులం, నీది మైగ్రేట్ కులం, లోకల్ కులం కూడా కాదు ఇక్కడ. కాబట్టి నీ బీజేపీలో రెడ్డి రాజకీయం నడుస్తుంది, నీ కాంగ్రెస్ లో రెడ్డి రాజకీయం నడుస్తుంది, బీఆర్ఎస్ లో విలువ రాజకీయం నడుస్తుంది. అంతేగాని వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది తప్ప మీ ఆధిపత్యం ఏముంటుంది? పాపం ఏదో పదవుల కోసం రాజకీయ బానిసత్వం చేయడం తప్ప. ఇప్పుడు మంత్రి పదవులు వస్తాయి ఎస్సీ ఎస్టీలకు, నలుగురు మంత్రులు అవుతారు. మా ఎస్సీలు ఏమైనా నిర్ణయం చేస్తారా? ఇది నలుగురు రెట్లు నిర్ణయం చేస్తారా? నలుగురు ఎస్సీలు నిర్ణయం చేస్తారా? చెప్పండి. సో నలుగురు ఎస్సీలకు మేము ఇచ్చినటువంటి నలుగురు ఎస్సీలు ఏమైనా నిర్ణయం చేసే అధికారం ఉంటుందా? కుల రాజకీయాలు కాకపోతే ఏం రాజకీయాలు ఉంటాయి? కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శ చేశాడు పాపం రాజాసింగ్. ఎప్పటి నుండి చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు. ఎంఐఎంకును కిషన్ రెడ్డికి లోపాయికార ఒప్పందం, బీజేపీ ఎంఐఎంకు లోపాయికార ఒప్పందం. అది జగమేనే సత్యమేనే అంత. ఇదేమన్నా ఎవరికైనా లోకాన్ని తెలవని ముచ్చట రాజాసింగ్ గారు? పాపం నువ్వు అంతా కరడు కట్టిన హిందుత్వవాదిగా ముద్ర వేసుకొని వాంతో వీంతోని తెల్లబడి దెబ్బలపడి కోర్టుకు పోయి కోర్టులో పాలైతే నీకు ఒరిగింది ఏంది? ఎమ్మెల్యే పది తప్ప ఏమురిగింది చెప్పు? అంతే, కుల రాజకీయాలే ఉంటాయి. కుల రాజకీయాలు మాత్రమే ఉంటాయి. భారతదేశం అంటేనే కుల రాజకీయాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కుల రాజకీయాలు నడుస్తాయి. కుల రాజకీయాలు నడుస్తాయి కాబట్టి కాంశీరామ్ గారు లాంటి వాళ్ళు బహుజనవాదం తీసుకొచ్చారు నీలాంటి వాళ్ళ కోసం. పాపం మనవాళ్ళ దగ్గర మోకాలాడుతూ ఆధిపత్య వర్గాల దగ్గర ఉంటే నీకు ఏం జరుగుతుంది? నీకు ఏం జరుగుతుంది? ఊగితే ఏదైనా రాజకీయ బానిసత్వ పదవులు వస్తే రావచ్చు కాక, కానీ నడిచేంత కుల రాజకీయాలే కదా. మత రాజకీయం కాదు మీ దాంట్లో నడిచేది, కుల రాజకీయమే. అందులో కూడా అనుకో పేరుకి మాత్రమే మత రాజకీయం, నువ్వు మాత్రం మత రాజకీయం అనుకుంటావు, కానీ నడిచేది కుల రాజకీయం. అది నీకు తెలుసు, అందరికీ లోకానికి తెలుసు. సో కాబట్టి ఇవాళ ఆయన చేస్తున్న ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, ఇవాళ హైదరాబాద్ ఉప ఎన్నికే కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే కాదు, ఎక్కడైనా కుల సమీకరణలే జరుగుతాయి. అది బీజేపీలోనైనా, కాంగ్రెస్లోనైనా, అది బీఆర్ఎస్లోనైనా, మరొక పార్టీలోనైనా కుల రాజకీయాలే ఇంపార్టెంట్. ఆ విషయం పాపం రాజసింగ్ తెలియదా? తెలుసు పాపం. తెలిసి ఏం చేయలేని పరిస్థితి. ఆయన మొత్తం తెలుసు ఎవరెవరితో ఎవరి ఒప్పందాలు జరుగుతున్నాయి. మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నందుకు, బీజేపీ అన్నందుకు మొత్తం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు అందరూ ఉడగొట్టారు. తెలుసు కదా రాజసింగ్ ఆ మాట? నీకు తెలియదా? అంత అమాయకుడు నువ్వు? అమాయకుడు కాదు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఇది. కాబట్టి నువ్వు కామెంట్ చేస్తున్నావు. పాపం కామెంట్ చేస్తే ఏమవుతుంది? ఏమి రాదు. బీజేపీలో ఉన్న బీసీలను అందరినీ కలిపి నిలది. నువ్వు ఒక్కరిని మాట్లాడితే ఏం రావు? నువ్వు ఒక్కరిని మాట్లాడితే ఏమవుతుంది? సో కాబట్టి రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అంటే ఎవరు గెలుస్తారు? గెలిచేది కిషన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఆధిపత్య రూలింగ్ కమ్యూనిటీ, ఇది కాదు రూలింగ్ కమ్యూనిటీ. సో ఎప్పుడైనా రూలింగ్ కమ్యూనిటీ గెలుస్తుంది, రూలింగ్ కమ్యూనిటీ ఆధిపత్యం చేస్తుంది. దానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు నువ్వు చేయగలిగితే నువ్వు గెలవగలుగుతావు. కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసే పరిస్థితి నీ దగ్గర లేదు, నీ కమ్యూనిటీ దగ్గరే లేదు. సో కాబట్టి రాజాసింగ్ పాపం ఇవాళ కుల రాజకీయాలు అనేది కుల రాజకీయం జరుగుతుందా అని అమాయకంగా వేసిన ప్రశ్న ఏదైతే ఉందో, పాపం ఆయనకు ఇంతటి అమాయకుడు రాజాసింగ్ అనే విషయాన్ని నేను ఇప్పుడు అనుకుంటున్నా. బట్ రానున్న రోజుల్లో కుల రాజకీయాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మత రాజకీయం అనే దానికంటే కూడా మతంలోనూ కుల రాజకీయాలు జరుగుతాయి. దట్ ఈస్ బ్రాహ్మణవాదం, దట్ ఈస్ మనవాదం, దట్ ఈస్ ఏదైతే అగ్రకుల తత్వం అనేది రాజాసింగ్ గమనించితే బాగుంటుంది. ఇప్పటికైనా బహుజనవాదాన్ని భుజాలెత్తుకొని దాంట్లో బీజేపీలోనైనా అప్పుడే ఏమైనా మేలు జరుగుతుంది బహుజనులకు అనే విషయాన్ని ఎంత తొందరగా నువ్వు గమనిస్తే అంత మంచిది. రాజాసింగ్ కామెంట్స్ మీరు తెలియజేయండి. మీ రాజాసింగ్ రియల్గా అమాయకంగా రాజాసింగ్ అడుగుతున్న ప్రశ్నకు మీరు
మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పేరియార్.